ఎందుతో పాటుగా అరెస్ట్ చేయాలనుకుంటున్నారో అదైనా చెప్పండి. ఇప్పుడు నేను ఏ తప్పు చేశానని నన్ను మీరు అరెస్ట్ చేస్తున్నారు? తప్పు చేయకుండా కారణం లేకుండా మేమే పని చెయ్యం. ఏం కాదు లావణ్య, లావణ్య కంగారు పడుకో. లావణ్య ఏం కాదు లావణ్య, లావణ్య లావణ్య. అమ్మా బ్రతుకుతానమ్మా, లేదంటే బ్రతకనమ్మా. అమ్మా, నేను తల్లి పాలు తాగే అంత అదృష్టవంతురాలను కాదు. ఇంకా సేపట్లో తేలుతుందమ్మా. ఒకవేళ నాకు ఆ అదృష్టం లేకపోతే నేను నీకు శాశ్వతంగా దూరం అయిపోతానమ్మా. నన్ను క్షమించమ్మా. వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురండి త్వరగా. ఆగనండి సిస్టర్, నా కూతురికి ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏమీ తెలియదు మేడం. లోపల డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. నా కూతుర్ని కాపాడు తండ్రి. ఎలాగైనా ఆ పసిపాప బ్రతకాలి. ఆ పాపను బ్రతికించడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఆ పాప బ్రతకడమే నా లక్ష్యం. ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా. బ్రతుకే గగనం ఇది నీ పయనం తెలుసా మనసా. పయనం ముగియు ఈ చోటే కన్ను తెరిచావే. ఉదయం పంచు వెలుగుల్లో నిన్ను తెలిపావే. ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా. నాకెందుకు భయంగా ఉంది అల్లుడు గారు. మీరేం భయపడకండి అత్తయ్య, ఏం కాదు.
పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అంత ఇలా సడన్ గా జరిగిపోయిందేంటి? పార్థు గారిని విడిపించాలి. ఏదో విధంగా పోలీసుల బారి నుంచి పార్థు గారిని విడిపించాలి. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను భూమి మీద నుండి పైకి తీసుకువెళ్ళడానికి వచ్చాను. నేను నీతో రాను. వెళ్ళిపో. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. నేను రాను. నువ్వు వెళ్ళిపో. ఈ తల్లి నిన్ను దత్తత తీసుకుంటే నువ్వు పుట్టగానే బ్రతుకుతావు. అప్పుడు నువ్వు చెప్పకపోయినా నేను వెళ్ళిపోతాను. ఒకవేళ ఈ తల్లి దత్తత తీసుకోకపోతే మాత్రం నువ్వు పుట్టిన మరుక్షణమే చచ్చిపోతావు. ఆ మరుక్షణమే నువ్వు రానన్నా నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళొద్దు. నా చేతుల్లో ఏమీ లేదమ్మా. నీ విధి రాక ఇప్పుడు వీళ్ళ జీవితాలతో ముడిపడి ఉంది. నీ పూర్వజన్మ సుకృతం కాబట్టి నిన్ను తీసుకువెళ్ళడానికి స్వర్గం నుండి నేనొచ్చాను. ఇప్పుడు నిన్ను తీసుకెళ్లాలా వద్దా అనేది ఈ దంపతుల చేతుల్లో ఉంది. తీసుకెళ్ళొద్దు ప్లీజ్. నీకు బోల్డ్ అన్ని చాక్లెట్లు ఇస్తా. అనుష, ఎవరితో మాట్లాడుతున్నావు తల్లి? నేనెవరితో మాట్లాడట్లేదు పమ్మి. లేదమ్మా, ఇప్పటి వరకు ఎవరో తెల్లటి బట్టల్లో ఉన్న ఒక ఆవిడతో మాట్లాడుతున్నట్టు నాకు కనిపించింది. మరి ఎవరూ లేరు పమ్మి, కావాలంటే చూడు. సరే, ఇంకెక్కడ ఉండద్దు, లోపలికి వెళ్దాం పద. అలాగే.
సార్ నేను చెప్పేది వినండి సార్, ఇందులో నా తప్పేమీ లేదు. నన్ను నమ్మండి ఎస్ఐ గారు. మీరేం మాట్లాడాలన్నా కోర్టులో మాట్లాడుకోమని చెప్పాను కదా. చెప్తుంటే అర్థం చేసుకోరంటే. నేను లేకపోతే అక్కడ మా ఇంట్లో జరగాల్సిన దత్తత స్వీకారం ఆగిపోతుంది. చూడండి, మేం మీ మీద పగతోనో కక్షతోనో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయలేదు. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, మిమ్మల్ని అరెస్ట్ చేశాం, అంతే సార్. పార్థు, ఐశ్వర్య, పార్థు గారు, ఏంట్రా పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడం ఏంటి? అసలేం జరిగింది పార్థు గారు? మీ కంపెనీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి 3 సార్లు సమన్లు వచ్చాయి. కానీ కొంచెం లేట్ అయినా ఆ ప్రాబ్లంని నేను సాల్వ్ చేశాను కదా. ఏంటైశ్వర్య, ఎన్ను మాట్లాడేది? అవును దయ్, నేను దగ్గరుండి మేనేజర్తో ఆ ప్రాబ్లం గురించి చెప్పి మరీ క్లియర్ చేయించాను. మరైతే పార్థుగారిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరు మీరు? మా పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు లోపలికొచ్చి లాకప్లో ఉన్న దోషులతో మాట్లాడతారేంటి? ఎస్ఐ గారు, మా పార్థుగారు దోషి కాదు. అవునెస్ఐ గారు, పార్థుకి దీనికి ఏ సంబంధం లేదు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, సాల్వ్ చేసిన ప్రాబ్లం కారణం చెప్పి మా పార్థుని అరెస్ట్ చేయడం ఏంటి ఎస్ఐ గారు? సాల్వ్ అయిందని మీరంటున్నారు, సాల్వ్ కాలేదని మేమంటున్నాం. పైగా తప్పు కంపెనీ మేనేజ్మెంట్దే అని మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇందులో మా పార్థు తప్పేం లేదు ఎస్ఐ గారు. అసలు ఆ కంపెనీ పనులన్నీ చూసుకుంటుంది నేను. నా నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, నా ఫ్రెండ్ విడిచిపెట్టండి ప్లీజ్. ఆయన బదులు మిమ్మల్ని, మీ బదులు ఆయన్ని మేమెందుకు అరెస్ట్ చేస్తాం? తప్పు జరిగిన కంపెనీ అతని పేరు మీదే ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తాం. అది కాదు సార్. చూడండి, మీరు గాని మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ గాని వేరే ఎవరైనా సరే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే మా ఎంక్వైరీలో తేలేక అందరినీ అరెస్ట్ చేస్తాం. కాబట్టి ఇతన్ని కోర్టులో సబ్మిట్ చేసే వరకు విడిచిపెట్టడం కుదరదు. ఇంతకీ కోర్టులో ఎప్పుడు సబ్మిట్ చేస్తారు సార్? రేపే. ఏం మాట్లాడన్నా 5 నిమిషాల్లో మాట్లాడి వెళ్ళిపోండి. సమయానికి ఈశ్వర్ అనే కూడా ఊర్లో లేడు. ఉదయ్, అక్కడ నేను లేకపోతే దత్తత ఆగిపోతుంది. ఆ పాప విషయంలో నేను చిన్న మాట అన్నా కూడా అమూల్య భరించలేదు. అలాంటిది ఇప్పుడు ఈ పాప దత్తత ఆగిపోయిందంటే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. పైగా నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకెంత బాధపడుతుందో ఏంటో. మీరేం బాధపడకండి పార్థు గారు, ఏదో విధంగా నేను ఐశ్వర్య కలిసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. అవునరా పార్థు, నువ్వేం బాధపడుకో. మీరా పాపని దత్తత తీసుకునేలా చూసే బాధ్యత నాది. మీరేం చేసిన దత్తత ముహూర్తానికి ముందే చేయాలి ఐశ్వర్య. ఆ తర్వాత చేసిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ముహూర్తం దాటితే దత్తత కార్యక్రమం ఆగిపోతుంది. మేం చూసుకుంటాం పార్థు. ఉదయ్, మనకి ఎక్కువ టైం లేదు, ముందు అమూల్య దగ్గరికి వెళ్దాం పదా. పదైశ్వర్య. పార్థు, జాగ్రత్తరా.
నువ్వు దత్తత తీసుకోవా? డాడీ లేకుండా దత్తత తీసుకోకూడదమ్మా. ఇలా జరిగిందేంటి స్వామి? కానీ తల్లి, దత్తత స్వీకారం ఇలా మధ్యలో ఆగిపోవడం ఈ పాప ఆయుష్కి, ఈ కుటుంబానికి అంత మంచిది కాదమ్మా. లేదు స్వామి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దత్తత స్వీకారం మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదు. ఏదో విధంగా ఈ కార్యక్రమం పూర్తవ్వాలి. అమ్మా, అమూల్య, మాస్టర్ గారు, ఐశ్వర్య గారు, అసలేం జరిగిందంటే? మాకంతా తెలుసు అమూల్య. ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పార్థుని కలిసి ఇక్కడికి వస్తున్నాం. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు ఉదయ్ మాస్టర్. మీరేం టెన్షన్ పడకండమ్మా. పార్థు గారిని విడిపించుకొని తీసుకొచ్చే బాధ్యత మాది. అవునమూల్య, నువ్వు ధైర్యంగా ఉండు. పార్థుని బయటికి మేం తీసుకొస్తాం. అది కూడా ఈ దత్తత స్వీకార ముహూర్తంలోగా తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దంపతులు ఆ పసిబిడ్డని ముహూర్త సమయంలోగా దత్తత తీసుకోవాలి. ఈ క్లిష్ట సమయంలో అది మీకు మాత్రమే సాధ్యం. అలాగే స్వామి, పార్థుని మేం విడిపించి తీసుకొస్తాం. ఈ దత్తత స్వీకారం సరిగ్గా ముహూర్తంలోపే పూర్తి చేస్తాం. స్వామి, ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది? సరిగ్గా ఇంకా 2 గంటల 30 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఆలోగా మీరు పార్థుని తీసుకొస్తే ఎంతో శుభం జరుగుతుంది. ఒక క్షణం లేట్ అయినా జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. దత్త శ్రీకారానికి సిద్ధంగా ఉన్నాను స్వామి. అమ్మా, మీరేం బాధపడకండి. పార్థు గారిని మేము మీకు అప్పగిస్తాము. మమ్మల్ని నమ్మండి. అవునమూల్య, నువ్వు నిశ్చింతగా ఉండు. పదైశ్వర్య. అంకుల్, మా డాడీని నిజంగానే తీసుకొస్తారు కదా? నన్ను దత్తత తీసుకుంటారు కదా? ముహూర్త సమయానికి నీకే తెలుస్తుందమ్మా. పదైశ్వర్య. భగవంతుడా, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా చూడు స్వామి. పుట్టుకని బిడ్డ చనిపోతే నా కూతురు బ్రతకలేదు స్వామి. సిద్ధాంతి గారి హోమం ఫలించి నువ్వే ఏదో ఒక విధంగా ఈ సమస్యను పరిష్కరించు స్వామి, పరిష్కరించు. అత్తయ్యకైతే ధైర్యం చెప్పాను గాని నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను స్వామి. నా భార్య బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. అల్లుడు గారు, మీరెంత బాధపడుతున్నారో భయపడుతున్నారో నాకు తెలుసు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు.
పాపని మాయం చేసేస్తాను మేనేజర్. పార్దు జైల్లోనే ఉంటాడు. ఇంకాసేపట్లో దత్తత స్వీకారం ముహూర్తం దాటిపోతుంది. ఈ దత్తత ఆగిపోతుంది. ఈ దత్తత స్వీకారం ఆగిపోవడానికి వీల్లేదు.